బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఒడిశాలో కంజా మజీరాలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించుకున్న ప్రేమ జంట ఇక అక్కడి వరుసలో సరిగ్గా లేవని, అలాంటి వాళ్ళు పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదని అక్కడి గ్రామ ప్రజలందరూ కలిసి ఆ జంటను కాడెద్దులుగా నాగలికి కట్టి కొడుతూ వాళ్ళని ఇక ఆ నాగలిని దున్నాలి అని చెప్పి వాళ్ళని కొట్టుకుంటూ ఆ పొలంలో తీసుకువెళ్ళడం, అక్కడి కొన్ని వీడియోలు కూడా తీయడం జరిగింది, ఫోటోలు అవన్నీ కూడా ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారాయి. అయితే దీని ఆధారంగా చేసుకొని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తునైతే కొనసాగిస్తూ ఉన్నారు. ఇంత దారుణంగా గ్రామ ప్రజలు ప్రవర్తించడం ఏంటి అనేది కూడా అక్కడ చోటు చేసుకున్న విషయం. ఒడిశాలో కంజా మజిరాలో అమానుష ఘటన. ప్రేమ వివాహం చేసుకున్న జంట ప్రేమ పెళ్లి చేసుకున్నందుకు జంటను కాడెద్దులుగా నాకలికి కట్టి పొలం దున్నించిన ఘటన ఇప్పుడు ఆ ఘటన సామాజిక మాధ్యమాలలో అయితే చక్కర్లు కొడుతుంది. జంట వరుసలు వేరు కావడంతో పెళ్లిని వ్యతిరేకించి కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలు సాంప్రదాయాలు కట్టుబాట్లకు వ్యతిరేకంగా నడుచుకోవడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వారిని కర్రలతో కొడుతూ ఈడ్చుకుంటూ పొలం దున్నించిన వైనం. ఇక సోషల్ మీడియాలో ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఏదేమైనా వాళ్ళకు కూర్చోబెట్టి మాట్లాడడము, సర్ది చెప్పడం చేయాలి, కానీ గ్రామ ప్రజలందరూ కూడా, కుటుంబ సభ్యులు అందరూ కూడా పాల్గొని ఇలా గ్రామ పెద్దలందరూ ఉండి కూడా వేరే నిర్ణయాలు తీసుకొని మాట్లాడకుండా కట్టుబాట్లకు వ్యతిరేకంగా నడుచుకున్నారు మీరు అని కాడెద్దుల్లాగా నాగలికి కట్టి కొట్టుకుంటూ పొలం దున్నించిన ఘటన అయితే ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మనం నాగరికత ఎంత ముందుకు సాగుతూ ఉన్నాం భారతదేశం మొత్తంగా చెప్పుకుంటే, అన్ని రకాలుగా అభివృద్ధి పదంగా, చదువులో కానీ అన్నిటి పరంగా, టెక్నాలజీతో పరంగా కానీ ముందుకు వెళ్తూ ఉంటే వీళ్ళు మాత్రం అక్కడే ఆగిపోయారు అనేది ఈ వీడియో చూస్తే, ఈ ఫోటోలు చూస్తే అర్థమవుతుంది. ప్రేమించుకున్న ప్రేమ జంటకు ఇక కూర్చోబెట్టి మాట్లాడాలి, కానీ కాడెద్దులుగా నాగలికి కట్టేసి కొడుతూ ఒకరు కాదు ఇద్దరు కాదు గ్రామ ప్రజలు, గ్రామంలో ఉండే వాళ్ళందరూ కూడా ఇది జంట వరుసలు వేరు, మీరు ఇలా చేయొద్దు, ఇది గ్రామంలో ఎవరికి నచ్చలేదు, మా ఎవరికి కూడా నచ్చలేదని చెప్పి ఇలా వ్యతిరేకించి వాళ్ళని కొట్టుకుంటూ ఇలా తీసుకెళ్లడము, ఇలా దున్నించడము, ఇదంతా కూడా తీవ్ర చర్చనీయాంశకు దారితీస్తుంది. అక్కడి ప్రజలలో కూడా ఎవరు వద్దు అనకపోవడము చాలా వింతగా ఉన్నట్టుంది. ఇది నిజంగానే మనుషులు ఉంటున్న సమాజమేనా, లేదంటే ఇంకెక్కడైనా అసలు సమాజంలో లేని వింత చేష్టలు వీళ్ళు ఎందుకు చేస్తున్నారు? మన మధ్యనే ఉంటూ మనం చేసే పనులు చూస్తూ అసలు ఏదైనా ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి, మాట్లాడాలి, అదన్నీ కాకుండా వాళ్ళని జంతువుల్లా ఇలా చూడడము, లేదంటే వాళ్ళని హింసించడం మానసికంగా, ఇదంతా కూడా చూస్తూ ఉంటే తీవ్ర చర్చనీయాంశకు దారితీసింది. ఎద్దులలాగా నాగలికి కట్టేసి దున్నుకుంటూ వాళ్ళని కొట్టుకుంటూ ఇదెంత దున్నమనడము, వాళ్ళని కొడుతూ ఉంటే ఎవరు కూడా అక్కడ ఎవరు ఏమీ అనలేదు. అంత కర్కశంగా ఎందుకు ప్రవర్తించాల్సి వచ్చింది? వాళ్ళ వయసు చిన్నదైనందువల్ల ఏదైనా తప్పు చేస్తుంటే మాట్లాడుండవచ్చు కదా అని కూడా కొందరు వాదిస్తూ ఉన్నారు. ఈ వీడియోస్లు చూసిన నెటిజన్లందరూ ఆ గ్రామ ప్రజలపై కూడా కోపడుతూ ఉన్నారు. కనీసం వాళ్ళకంటే తెలివి లేదేమో, మరి మీరందరూ ఏం చేస్తున్నారు? మీకు వయసు ఉంది, తెలివి ఉంది, అన్నీ ఉండి మాట్లాడాలి కదా, ఇలాంటి దారుణాలు మీరెందుకు చేస్తున్నారని చూసిన నెటిజన్లు కూడా కొనియాడుతున్నారు.